Amrutam, a daily thematic diet show. ముందుగా ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, మీకు కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీకు అలాగే మన ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. సో మరి ఇవాళ మన కనుమ పండుగ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతేకాకుండా కనుమ పండుగ అనగానే ఎక్కువ నాన్ వెజ్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో మరి నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునేటప్పుడు, బిర్యానీస్ అలాంటివన్నీ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటిస్తే నెక్స్ట్ డే కూడా మీరు హెల్దీగా ఉంటారు అండ్ అలాగే ఈ రోజు తిన్న ఫుడ్ని కూడా హ్యాపీగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు. అది ఎలాగో ఏంటో మనం పద్మాని అడిగేద్దాం. ఇవాళ మన థీమ్ అయితే మాత్రం ఉమెన్ హెల్త్. సో పద్మ, మరి ఇవాళ మన థీమ్ ఉమెన్ హెల్త్. ఆడవాళ్ళు చాలా బిజీగా ఉంటారు. నార్మల్గా కూడా ఇల్లు చూసుకోవడం, పిల్లలు, అలాగే ఇంట్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అండ్ జాబ్ చేసే ఉమెన్కి అయితే అది డబుల్ అయిపోతూ ఉంటుంది. కనీసం పండగప్పుడైనా రిలాక్స్ అవుదాం అనుకుంటే పండగప్పుడు కూడా వాళ్ళు మరింత బిజీ అయిపోతారు. ఇంటికి వచ్చే చుట్టాలను చూసుకోవాలి అండ్ ఇంటికి డెకరేషన్స్ ఇవన్నీ. సో మరి ఉమెన్ ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి డైట్ పాటిస్తే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా హెల్దీగా ఉండగలుగుతారు? సంక్రాంతి సంబరంగా జరుపుకునే పండుగే కావచ్చు, కానీ ఈ సంక్రాంతి 3 రోజులు అందరికంటే ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేది ఎవరు అంటే ఇంట్లో లేడీస్. అవును. సో మరి సంక్రాంతి అంటే భోగి అయిపోయింది, పొంగల్ అయిపోయింది, ఈరోజు కనుమ రోజు అయ్యేసరికి సగం నీరసపడిపోయి ఉంటారు. సో ఈ రోజు నీరసంగా ఉండకూడదు అంటే మరి నిన్న మొన్న మనం చూపించినటువంటి హెల్తీ రెసిపీస్ని మరి అలా హెల్తీగా ప్లాన్ చేసుకోండి. నాట్ ఓన్లీ 2 days. సో ఎప్పుడు కూడా అలాంటి రెసిపీస్ని తీసుకుంటూ ఉంటే ఎనర్జెటిక్గా ఉండగలరు. ఎంత వర్క్ చేసినా స్ట్రెయిన్ అవ్వకపోవచ్చు. అండ్ ఉమెన్ హెల్త్ ఈరోజు మన టాపిక్ కాబట్టి మరి మెయిన్గా ఈ రోజు కనుమ పండుగ రోజు మరి ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవచ్చు అనుకుంటే మోనికా, మార్నింగే నాన్ వెజ్తో స్టార్ట్ చేస్తారు. అండ్ బ్రేక్ఫాస్ట్లోనే మనం చూసుకున్నట్లయితే ఏదో చపాతీ, పూరి, రోటీ తోటి చాలామంది ఇళ్లలో ఎస్పెషల్లీ విలేజెస్లో ఏదర్ మటన్ కానీ చికెన్ కానీ ఆ రోజు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే చికెన్ కంటే కూడా మటన్ వాళ్ళకి హెల్త్కి ఇంకాస్త మంచిదని చెప్పొచ్చు. ఎలా అంటే మనకు మటన్లో B12 వైటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఐరన్ కంటెంట్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఉమెన్కి ఈ B12 వైటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఐరన్ లెవెల్స్ వీళ్ళకు ఎక్కువగా లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చికెన్ కంటే కూడా మటన్ని ప్రిఫర్ చేసుకోవటం ఈరోజు బెటర్ అని చెప్పాలి. అండ్ ఈ మటన్లో కూడా మళ్ళీ కుకింగ్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. అందులో గోంగూర యాడ్ చేసుకోవటం కానీ లేదా ఇంకేదైనా వెజిటబుల్ యాడ్ చేయడం కానీ, సో ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే ఇంకా దాని న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకుని తయారు చేసుకోవడం అనేది అనదర్ హెల్ప్ఫుల్ ఫర్ ఉమెన్ అని చెప్పచ్చు. ఓకే పద్మ, ఇప్పుడు మీరు అన్నారు కదా చికెన్ కన్నా మటన్ బెటర్ అని. కానీ చాలా మంది ఉమెన్ ఏం చేస్తారు, మటన్ తింటే లావ్ అయిపోతామని మటన్ అసలు ఎప్పుడు తీసుకోరు. చికెన్ ఎప్పుడైనా తీసుకుంటారు కానీ మటన్ని టోటలీ అవాయిడ్ చేస్తారు. అండ్ అలాగే ఉమెన్ ఎక్కువ వర్క్ చేస్తారు, అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ప్రోటీన్ ఎంత అవసరం అవుతుంది అండ్ అలాగే ఈ కాల్షియం అన్నది ఒక ఏజ్ తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. దానికి ఏమైనా మంచి సలహాలు ఇస్తారా? షూర్ తప్పకుండా. సో చాలామంది ఎస్ నో అన్నది కరెక్టే, మటన్ తింటే లావ్ అయిపోతాము అని. అది యాక్చువల్గా నాట్ కరెక్ట్. మటన్ తినడం మూలాన లావ్ అవడం అనేది జరగదు. ఎప్పుడైతే బ్యాలెన్సింగ్గా మనం ఫుడ్ తీసుకోవట్లేదో, ఇప్పుడు లెట్స్ ఈ రోజు మార్నింగ్ లేచిన తర్వాత నాన్ వెజ్ అనేది కంపల్సరీ చేసేసుకుంటారు అందరూ. బట్ ఏం చేస్తాం మనము, సో పొద్దున్న చేసి పెట్టేసుకున్నవి మధ్యాహ్నం తీసుకుంటాము, నైట్ కూడా అవే తీసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఆ రోజు కంప్లీట్గా ఫైబర్ అనేది మన బాడీలోకి వెళ్ళదు అండ్ ఎటువంటి వెజిటబుల్స్ కానీ ఇలాంటివి కూడా మోస్ట్లీ తీసుకోరు. సో అలా అన్బ్యాలెన్స్డ్ మీల్ ఈజ్ నాట్ రియలీ గుడ్. సో అలా తీసుకొని 3 పూటల మటన్ కర్రీ తిని ఆ 3 పూటల మటన్తో పాటుగా డీప్ ఫ్రై చేసుకున్నటువంటి పూరీలు కానీ వైట్ పాలిష్డ్ రైస్ కానీ ఎక్కువ క్వాంటిటీలో తినేయడం దీనివల్ల డేంజరస్. సో దీన్ని అవాయిడ్ చేసుకొని ఏదైనా సద్ద రొట్టెలు కానీ జొన్న రొట్టెలతో కానీ మటన్ కర్రీని ఒక గోంగూర కానీ వెజిటబుల్ ఏదైనా యాడ్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే దట్ ఈస్ మోస్ట్ హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు. అలాంటి ఫుడ్ తిన్నప్పుడు వెయిట్ పుట్ అనే అవకాశాలు అయితే చాలా చాలా రేర్. అండ్ మంచిదని చెప్పాను కదా అని చెప్పేసి దిస్ మే నాట్ బి అప్లికబుల్ ఫర్ ఎవ్రీ సింగిల్ డే. లైక్ మటన్లో వచ్చే ఎస్ ఐరన్, ఐ అగ్రీ, ఇట్స్ హీమ్ ఐరన్, మనకు ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఉమెన్ ఎస్పెషల్లీ. బట్ రోజు తీసుకున్నప్పుడు మొత్తం సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు కనుమ రోజు మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో మాత్రమే నేను చెప్పాను, మటన్ తీసుకోమని. కానీ నాట్ ఎవ్రీ డే, మంత్కి ఒక 2 అలా తీసుకుంటే చాలు. బట్ ఈరోజు మాత్రం అలా ప్లాన్ చేసుకోండి. ఓకే పద్మ. అండ్ కాల్షియం లెవెల్స్ ఎస్ అదే దట్స్ వాట్. సో ఇప్పుడు మనకు మటన్ నుంచి ఐరన్ అనేది లభిస్తుంది. సో మరి కాల్షియం సంగతి ఏంటి అంటే
చక్కగా మనకి పొంగల్ అనగానే సద్ద రొట్టెలు, సద్దలు చాలా ఫేమస్. సద్దల్లో కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటితోటి ప్లాన్ చేసుకోవడం అనేది కనుక చేసుకుంటే మనకు అట్ ద సేమ్ టైం గుడ్ హెల్తీ కార్బోహైడ్రేట్స్, హెల్తీ ప్రోటీన్స్ అండ్ కాల్షియం, ఐరన్, వైటమిన్ B12 ఇవన్నీ కూడా మనకు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి దట్స్ ద బెస్ట్ వే టు టేక్ ఇట్. బట్ మనం ఎప్పుడైతే ఇలా రైస్ తోటి లేదా పూరీలతోటి చపాతీతోటి తీసుకుంటున్నామో మనకు ఆల్రెడీ మటన్ అనేది హై ప్రోటీన్ ఫుడ్. సో పర్ పర్సన్ పర్ డే మ్యాక్సిమం 70 to 80 grams ఆఫ్ ప్రోటీన్ అనేది అవసరం. సో మటన్ని మనము లెట్స్ సే ఒక కప్ మటన్ తీసుకున్నాం అనుకోండి. మటన్ అన్నప్పుడు దాంట్లో బోన్స్ ఎక్కువగా ఉంటుంది, ఫ్లెష్ తక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్ కంటెంట్ కంపారిటివ్గా చికెన్ బ్రెస్ట్తో కానీ అలా చూసుకున్నప్పుడు కొంచెం తక్కువగానే ఉంటుంది. బట్ ఇందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ రకంగా మనము ప్రోటీన్ ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. సో సద్ద రొట్టెలు కానీ అలా ప్లాన్ చేసుకున్నప్పుడు అందులో ఉండే ప్రోటీన్ కంటెంట్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ కానీ లంచ్ కానీ అలా ప్లాన్ చేసుకున్నారనుకోండి, ద నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ కానీ హై అమౌంట్స్ ఆఫ్ ఫైబర్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి, ప్రోటీన్ తిన్నప్పుడు డైజెషన్ నాకు సరిగా అవ్వట్లేదు, అరగట్లేదు అని చెప్పేసి చాలా తంటాలు పడుతూ ఉంటారు. సో ఎందుకంటే మనకు అందులో ఫైబర్ ఉండదు కాబట్టి. సో ఫైబర్ ఉండేటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ని కానీ రెస్ట్ ఆఫ్ ద డే ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా మనం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటే ఎస్ కాల్షియం అనేది కూడా ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది. కానీ నవ్వేడేస్ ఏంటంటే మనము ఒక కుకింగ్ మెథడ్ ఈజీ అని చెప్పుకోవచ్చు, తినడానికి టేస్టీగా ఉంటుందనే ఉద్దేశంతో కావచ్చు, గోధుమల యొక్క ఇంపార్టెన్స్ చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు గోధుమలు అనేది చాలా రేర్గా చేసుకునేవాళ్ళు, గోధుమలతో రోటీ కానీ పూరీ కానీ. ఇప్పుడు ఎవ్రీ సింగిల్ డే తీసుకుంటున్నారు అందరూ కూడా. సో దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గోధుమల్ని అంటే మ్యాక్సిమం ట్రై చేయండి అవాయిడ్ చేయడానికి. ఎవ్రీ డే తీసుకోకుండా ఆ ప్లేస్లో ఇలాంటి రొట్టెలు అవి తీసుకుంటే ఉమెన్కి ఎస్పెషలీ కావాల్సినటువంటి కాల్షియం కానీ ఐరన్ కానీ ఇలాంటి B12 వైటమిన్ కానీ లభించే అవకాశం ఉంటుంది. చాలా వివరాలు తెలియజేశారు. మరి ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు ఈ కనుమ స్పెషల్ ఎపిసోడ్లో? సో చూసారు కదండి ఇవాళ మన ఉమెన్స్ హెల్త్లో. సో మరి ఇంట్లో లేడీస్ హెల్తీగా ఉంటేనే ఇల్లంతా కూడా హెల్తీగా ఉంటుంది, కరెక్టే కదా? సో మరి అలాంటి అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మన హెల్త్ని మన చేతుల్లోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోండి. మరి మీ అందరి కోసం ఇవాళ 2 రెసిపీస్తో రెడీగా ఉన్నాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి టోఫు బౌల్, అలాగే సెకండ్ రెసిపీ చికెన్ పంప్కిన్ సూప్. ఇవాళ మన టీమ్ ఉమెన్ హెల్త్లోని మన ఫస్ట్ రెసిపీ టోఫు బౌల్. మరి టోఫు బౌల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి టోఫు బౌల్. సో టోఫు ఆల్మోస్ట్ పనీర్ లాగే ఉంటుందండి చూడటానికి, బట్ ఇట్స్ అగైన్ ప్రాసెస్డ్ ఫుడ్. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల పెద్ద నష్టం ఉండదు. కానీ బట్ సోయాని రెగ్యులర్గా యూస్ చేయాలంటే మాత్రం సోయా గింజల్ని చక్కగా దోసపిండిలో కానీ వేసుకోండి, లేదా సోయా పౌడర్ని చపాతీ పిండి కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, లేదా ఎనీ రోటీ మనం తయారు చేసుకున్నా అందులో కూడా మిక్స్ చేసుకోండి. మరి మెయిన్గా ఇందులో పోషక విలువల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మనకి ఇందులోంచి కాల్షియం ఐరన్ సోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ వెరీ హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ దీంతో పాటుగా హై పొటాషియం లెవెల్స్, మెగ్నీషియం ఇవన్నీ కూడా లభిస్తుంది అనుకోండి. అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా మనకి ఇందులోంచి లభిస్తుంది. సో మరి దీన్ని గుడ్ ఫైబర్తో కాంపన్సేట్ చేయడానికి వెజిటబుల్స్ కొన్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడైతే కుకుంబర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే మనము ఇది హై టోఫు అనేది లైక్ డైజెషన్కి టైం పడుతుంది. సో ఇలాంటి హై ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి మినరల్ కంటెంట్ ఉన్నటువంటి వెజిటబుల్స్ని యాడ్ చేసుకున్నాము అంటే డైజెషన్ ఈజీగా అవుతుంది కాబట్టి. సో ఇంకా ఈ రెసిపీలో కొంచెం కీన్వాన్ కూడా వేసుకుంటున్నాం. ఇట్స్ ఎ బౌల్ అనుకుంటున్నాం కానీ ఇట్స్ లుక్స్ లైక్ సాలడ్ కదా, సో ఆల్మోస్ట్ అలాగే ఉంది. కీన్వా ఈజ్ ఆల్సో లైక్ వెరీ హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ కానీ ఫైబర్ కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ని మనము యాడ్ చేసుకోవటం అనమాట. మనం ఏంటో ఫైబర్ తినాలని చెప్పేసి చాలా కష్టపడి అన్ని వెజిటబుల్స్ కూరగాయలు వండుకోకర్లేదు. సింపుల్గా కాస్త వెజిటబుల్స్ కాస్త ఇలాంటి హై ఫైబర్ హై ప్రోటీన్ అటువంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి వీటన్నిటితో పాటుగా హెల్తీ ఫ్యాట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో యాడ్ ఎనీ నట్స్, మీకు ఏ నట్స్ ఇష్టమైనా అవన్నీ కూడా వేసుకోండి. చక్కగా గుమ్మడి గింజలు వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ గింజలు వేసుకోవచ్చు, ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో హెల్తీ ఫ్యాట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మీల్. సో సింపుల్ రెసిపీనే అనుకుంటున్నాను, చూసేయండి. కానీ టోఫు బౌల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ చికెన్ పంప్కిన్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి చికెన్ పంప్కిన్ సూప్. సో కనుమ రోజు చికెన్ కానీ మటన్ కానీ ఇంట్లో ఉండాల్సిందే. మరి ఇందాక అనుకున్నాం కదండి మనము ఓన్లీ చికెన్ తినేస్తే ఎలా, మరి ఫైబర్ కావాలి కదా అని చెప్పేసి. సో మీరు చక్కగా ఒక పూట మీకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేసుకోండి. అండ్ ఇంకొక పూట మనం ఆల్రెడీ వండినటువంటి చికెన్ కానీ మటన్ కానీ కర్రీ ఉంటుంది కదండి లెఫ్ట్ ఓవర్,
అందులో నుంచి బోన్స్ తీసేసి ఓన్లీ మజిల్ అనే కండ పీసెస్ ఉంటుంది కదా, అవి మాత్రం సపరేట్ చేసి పెట్టుకోండి. సో దట్ మనము ఒక హెల్తీగా డిన్నర్కి పర్ఫెక్ట్గా ఉండేటట్టు, లైట్గా ఉండేటట్టు చక్కగా వెజిటబుల్స్ యాడ్ చేసి ఒక సూప్ తయారు చేసుకోవచ్చు. సో ఐడియా బాగుంది కదా. సో మరి అలా మనమైతే ఇక్కడ చికెన్ తీసుకున్నాము, మీరు చికెన్ కానీ మటన్ కానీ అలా పీసెస్ని సపరేట్ చేసి పెట్టుకోండి డిన్నర్ కోసం. సో మరి నాన్ వెజ్లో మెయిన్గా అంటే హై ప్రోటీన్ ఉంటుంది, అండ్ అలాగే B12 వైటమిన్ మెయిన్గా ఉంటుంది, ఐరన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇందులో ఇంకాస్త వెజిటబుల్స్ కూడా వేసుకున్నాము అంటే అన్నీ కూడా కలిపి ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది అవుతుంది. అండ్ డైజెషన్ ఈజీగా ఉంటుంది, వెయిట్ లాస్ అదేనో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అండ్ డయాబెటిక్ వాళ్ళకు అందరికీ కూడా మంచిదే. బికాజ్ వెజిటబుల్స్ అంటే అందరికీ మంచిదే కదా మరి. సో ఇక్కడైతే సెలరీ స్టిక్స్ తీసుకున్నారు, అలాగే క్యారెట్ తీసుకున్నారు. డోంట్ వరీ, మీకు ఏ వెజిటబుల్స్ ఉంటే అవి చక్కగా ఇందులో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇక్కడ గుమ్మడికాయ ప్యూరీని కూడా మనం తయారు చేసుకున్నాం. సో మనము పండుగ రోజు అంటే మనం గుమ్మడికాయ కొట్టే ఉంటారు కదండి ఇంట్లో, ఇంతలా గుమ్మడికాయ మరి మనము ఒక రోజుకి వంటకి అయిపోదు, అది కూడా మిగిలి ఉంటుంది. సో దాన్ని కూడా చక్కగా ప్యూరీ చేసేసి ఈ కనుమ రోజు దాన్ని కూడా యూస్ చేసేసేయండి, అది కూడా మనం యూస్ చేసినట్టు అవుతుంది. ఆల్ లెఫ్ట్ ఓవర్స్తో మనము ఈ యొక్క చక్కటి రెసిపీ క్రియేట్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో పంప్కిన్లో మెయిన్గా ఏంటి అంటే వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే హై అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటుంది, డైజెషన్కి చాలా మంచిది. సో లెఫ్ట్ ఓవర్ సూప్ అని కూడా పెట్టుకోవచ్చు కదా ఈ రెసిపీకి. సో నాకైతే చాలా నచ్చేసింది, ఎలా తయారు చేయాలో చూసి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. చికెన్ పంప్కిన్ సూప్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. స్వాతి నిజామాబాద్ నుంచి ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 28 years, నా వెయిట్ 60 kgs, నా హైట్ 5'4". నేను ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటాను, అలా తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో వెయిట్ పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? హలో స్వాతి గారు. సో నాన్ వెజ్ తీసుకోవటం అనేది ఒక రకంగా హెల్త్కి మంచిదే అని చెప్పచ్చు, బట్ దాన్ని తీసుకునే విధానం గురించి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏదైనా చికెన్, ఫిష్, మటన్ ఇలా తీసుకున్నట్లయితే ఫిష్ని మీరు వీక్కి 3 to 4 times వరకు తీసుకోవచ్చండి. చికెన్ ఒక 2 timesకి స్టిక్ అవ్వండి. అలాగే మటన్ తీసుకునేటట్లయితే మంత్కి 2 ప్లాన్ చేసుకోండి. ఈ తీసుకునే విధానంలో కూడా మన కుకింగ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా డీప్ ఫ్రై ఫామ్లో తీసుకోకండి. నార్మల్ గ్రిల్ కానీ లేదా పాన్ ఫ్రై కానీ కర్రీ ఫామ్లో కానీ ఇస్ ఫైన్, బట్ అది కూడా రెగ్యులర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాంటివి మేక్ ష్యూర్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఎనఫ్ వెజిటబుల్స్. సో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా బ్యాలెన్స్డ్గా తీసుకున్నారు అంటే ఇలా హై ప్రోటీన్, హై ఫైబర్ ఈజ్ ద మెయిన్ కీ టు రెడ్యూస్ వెయిట్ అండ్ టు కీప్ అవర్ బాడీ హెల్తీ. మరి ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ టోఫు బౌల్. టోఫు బౌల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో చాలా మందికి ప్రోటీన్ బాగా అవసరము, కానీ ప్రోటీన్ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అన్నది అర్థం కాదు. అండ్ మన మజిల్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అంటే ప్రోటీన్ మన బాడీకి బాగా హెల్ప్ చేస్తుంది. సో అలా చూసుకుంటే కనుక మనకి టోఫు, అలాగే కీన్వా ఇవన్నీ చాలా మంచి ఇంగ్రీడియంట్స్. వీటితో ఒక చక్కటి రెసిపీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. మరి ఇప్పుడు కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. జస్ట్ 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. అండ్ ఇందులో మనం కీన్వా కూడా వేసుకుంటున్నాం. కీన్వా మీ అందరికీ తెలుసు కదా, బోల్డ్ అంతా ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే చాలా వైటమిన్స్ ఉంటాయి ఇందులోని. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కాస్త కాజు వేసుకుంటున్నాను. రేజిన్స్ వేసుకుంటున్నాను, కిస్మిస్. ఇందులో మనకి వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు, కాస్త ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత టోఫుని మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఓకే, కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుందాం. సరిపడే అంత ఉప్పు, ఎందుకంటే కీన్వా కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కీన్వాకి వీటికి సరిపడే అంత ఉప్పు వేసుకొని, స్వీట్ అండ్ అలాగే చిల్లీ సాస్ ఉంది, ఈ చిల్లీ సాస్ని యాడ్ చేసుకుందాం. కొంచెం కుకుంబర్ యాడ్ చేసుకుందాం. ఇందులో మనకి ఫైబర్, వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఉడికించి పెట్టుకున్న కీన్వా, కొంచెం నీళ్లు పోసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే కీన్వా ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం. ఈ సోయా పనీర్ ఏదైతే టోఫు పనీర్ ఉందో ఇది కొంచెం కుక్ అయితే సరిపోతుంది. సో ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కాస్త వెయిట్ చేయండి. సో ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. టోఫు బౌల్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ చికెన్ పంప్కిన్ సూప్. చికెన్ పంప్కిన్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ప్యాన్ ని గ్రీస్ చేసుకోవడానికి నేను ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మిరియాలు వేసుకుందాం. సూప్స్ కి మిరియాలు చాలా బాగుంటాయి. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఈ కొంచెం సాటే చేసుకుందాం. ఆ తర్వాత సెలరీ స్టిక్స్, చికెన్ అనగానే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ప్రోటీన్ తింటే ఇబ్బందిగా ఉంటుంది, డైజెషన్ కష్టంగా ఉంటుంది. అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ డైట్లో ఫైబర్ తగ్గిపోయిందని, కాన్స్టిపేషన్, ఇండైజెషన్ లాంటివి వస్తున్నాయి అంటే మీ డైట్లో ఫైబర్ తక్కువగా ఉందని. సో ఫైబర్ కోసం మనం చక్కగా సెలరీ స్టిక్స్తో పాటు ఇక్కడ క్యారెట్ అండ్ పంప్కిన్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం క్యారెట్, అలాగే చికెన్ని, బోన్లెస్ చికెన్ కాస్త బాయిల్ చేసుకొని ష్రెడ్ చేసి పెట్టుకున్నాను. సో సూప్స్కి ఏంటంటే ఇలా ష్రెడ్ చేసుకోవడం వల్ల తినడానికి ఈజీగా ఉంటుంది. సరిపడే అంత ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత పంప్కిన్ ప్యూరీ. పంప్కిన్లో బోల్డ్ అంత ఫైబర్, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ ఇవన్నీ ఉంటాయి. అండ్ సూప్ థిక్గా రావడానికి మనం పంప్కిన్ ప్యూరీ వేసుకుంటే మనకి బాగా హెల్ప్ చేస్తుంది. సూప్ కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోవాలి. కొంచెం కొబ్బరి పాలు కూడా వేసుకుందాం. కొబ్బరిలో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో కొబ్బరి పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. మరి సూప్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో బాగా బాయిల్ అయిపోయింది, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కాస్త చీజ్ గ్రేట్ చేసి వేసుకుందాం. చికెన్ పంప్కిన్ సూప్ రెడీ అయిపోయింది.
టోఫు బౌల్ అలాగే చికెన్ పంప్కిన్ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. టోఫు బౌల్ కి కావలసిన పదార్థాలు: టోఫు పన్నీర్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, స్వీట్ చిల్లీ సాస్ 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్, కీరా ముక్కలు 1 కప్పు, కాజు 1 కప్పు, కిస్మిస్ 1 కప్పు, ఉడికించిన కీన్వా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. టోఫు బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో జీడిపప్పు, కిస్మిస్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని తర్వాత టోఫు ముక్కలు, తగినంత ఉప్పు, స్వీట్ చిల్లీ సాస్ వేసి బాగా కలిపి కీరా ముక్కలు, ఉడికించిన కీన్వా వేసుకొని బాగా కలుపుకొని కాస్త నీరు పోసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టోఫు బౌల్ రెడీ. చికెన్ పంప్కిన్ సూప్ కి కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, సెలరీ స్టిక్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి తురుము 1 టీ స్పూన్, బోన్లెస్ చికెన్ 1 కప్పు, పంప్కిన్ ప్యూరీ 1 కప్పు, కొబ్బరి పాలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చీజ్ కొద్దిగా. చికెన్ పంప్కిన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో మిరియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, సెలరీ స్టిక్స్ వేసి కాస్త వేయించుకొని ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, ఉడికించిన చికెన్, తగినంత ఉప్పు, గుమ్మడికాయ ప్యూరీ వేసి బాగా కలిపి సరిపడని నీళ్లు పోసి కొబ్బరి పాలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా మరిగించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కాస్త కొత్తిమీర, చీజ్ గ్రేట్ చేసి వేసి సర్వ్ చేసుకుంటే చికెన్ పంప్కిన్ సూప్ రెడీ. వినయ రాజమండ్రి నుంచి ఇలా అడుగుతున్నారు: నేను టీబీతో సఫర్ అవుతున్నాను, నేను ఎటువంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి, అలాగే త్వరగా రికవర్ అవ్వాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి తెలియచేయండి. హలో వినయ గారు. సో టీబీ అనేది ఇట్స్ వెరీ క్రానిక్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఏంటంటే హెల్త్, ఫుడ్ విషయంలో కానివ్వండి, మనము చేసేటటువంటి లైక్ ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా మీరు యోగా, బ్రీతింగ్ టెక్నిక్స్ ఇలాంటివి చేస్తూ ఉంటే ఫస్ట్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు కూడా యూజ్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, మెయిన్గా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలి. దట్టు మెయిన్గా బ్రాకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, క్యారెట్స్, యాపిల్స్, పపాయ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుందండి ఇలాంటి ఆస్మా ఉన్న, టీబీ ఉన్న వాళ్ళకు. సో ఎనీ టైప్ ఆఫ్ నట్స్ మీరు మీ డైట్లో ఉండేలా ప్లాన్ చేయండి. అండ్ రెగ్యులర్ వాకింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇవి కనుక మెయింటైన్ చేసుకోగలిగితే ఒకవేళ టీబీ ఉన్నా సరే హెల్తీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు లీడ్ చేయొచ్చు. మరి వాళ్ళ మన థీమ్ ఉమెన్ హెల్త్ లోని ఆడవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డైట్ ని అలవాటు చేసుకోవాలి తెలుసుకున్నారు కదా. మరి మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్ కూడా రెడీ అయిపోయి, ఒకటి టోఫు, మరొకటి చికెన్. సో మరి ఈ 2 రెసిపీస్లో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి మరోసారి గుర్తు చేసుకుంటూ ఇవి ఏ టైంలో తింటే బాగుంటుంది తెలుసుకుందాం. సో మరి పద్మ 2 రెసిపీస్ నేను రెడీ చేశాను. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి గుర్తు చేస్తూ ఈ 2 రెసిపీస్ని ఏ టైంలో తీసుకుంటే మంచిది? చూసారు కదండి, మరి ఇవాళ 2 రెసిపీస్ అదిరిపోయాయి కదా. సో మన టోఫు బౌల్ అలాగే చికెన్ పంప్కిన్ సూప్, మరి ఇవి 2 ఏ టైంలో తీసుకోవచ్చు అనుకుంటే టోఫు బౌల్ కూడా యాజ్ ఇట్ ఈస్గా డిన్నర్లో అయినా ప్లాన్ చేసుకోండి, లేదా ఈ సూప్ కూడా డిన్నర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో 2 కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఈ కనుమని ఇలా ఎండ్కి తీసుకొచ్చి హెల్తీ రెసిపీస్తో ఎండ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ని ఎప్పుడు ట్రై చేయండి, తీసుకుంటూ ఉండండి, హెల్తీగా ఉండండి. మెయిన్గా ఉమెన్ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, పండుగ అంటే ఎక్కువ నాన్ వెజ్ని ప్రిఫర్ చేస్తారు. మరి ఆ నాన్ వెజ్ని మీరు చక్కటి ఫైబర్తో తీసుకుంటే ఎటువంటి ఇండైజెషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ రాకుండా ఉంటాయి. అండ్ అలాగే వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చక్కటి టోఫు చూపించాము. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, డెఫిషియన్సీస్ కానీ ఉన్న వాళ్ళకి మనకి సోయాతో చేసిన ఏవైనా మంచి ఆహార పదార్థాలు అంటే వంటకాలు ఏమైనా ఉంటే మాత్రం మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆడవాళ్ళు ఎస్పెషలీ ఐరన్, కాల్షియం లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా వాటికి సరిపడే డైట్ తీసుకుంటే చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు. మరి ఎలాగో ఏంటో మేము చూపించాం, ఫాలో అవ్వడం ఇప్పుడు మీ ఇష్టం. సో మరి చక్కగా మంచి రెసిపీస్ని మీరు ప్లాన్ చేసుకోండి, హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ ఉమెన్ హెల్త్లోని ఉమెన్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకునేటప్పుడు ఫైబర్ ఎంత ఉండాలి, పండుగ రోజు నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నాన్ వెజ్ రెసిపీస్, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. మరి ఎందుకు ఆలస్యం, తప్పకుండా ఫాలో అవ్వండి, హెల్దీగా ఉండండి. ఇది వాల్టీ అమృతం. మరోసారి ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరొక చక్కటి థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.